ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐపీఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1987 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు సీఎస్గా ఉన్న కేఎస్ జవహర్ రెడ్డి నిన్న సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో నూతన సీఎస్ నియామకం జరిగింది. కొత్త సీఎస్ నియామకం జరిగినందున జవహర్ రెడ్డిని బదిలీ చేశారు. బుధవారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబును నీరబ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ కు కొత్త ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కొత్త సీఎస్ నియామకానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులైనట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి నూతన ప్రభుత్వానికి నూతన సీఎస్ గా నీరబ్ కుమార్ ఐఏఎస్ ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి కూడా గత 3 రోజుల క్రితం ఏదైతే బుధవారం రోజున ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ముఖ్యమంత్రి నివాసానికి, చంద్రబాబు నాయుడు నివాసానికి నీరబ్ కుమార్ ని పిలిపించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రోజునే సూచాయిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వానికి నూతన ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ నియమితులవుతారని ఆ రోజే అందరూ అనుకున్నారు. అయితే దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా ఏపీ కేడర్కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ని నియమితులు చేశారు. దీనికి సంబంధించి ఆయన 1987 బ్యాచ్ కి చెందిన వ్యక్తిగా తెలుస్తా ఉంది. నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతానికి రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అయితే సీఎస్ నియామకంపై అయితే ఈ రోజు ఉత్తర్వులు వెల్లడించారు. దీనికి సంబంధించి ఆ పాత సీఎస్ ఎవరైతే జవహర్ రెడ్డి ఉన్నారో ఆయన ఎన్నికలు అయిపోయిన తెల్లారి మా ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన్ని డీజీపీని జవహర్ రెడ్డిని సిఎస్ ని ఇద్దరిని కూడా పిలిపించి మాట్లాడిన సందర్భంలో సిఎస్ కి ఆ రోజే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలిపారు, ఏమని తనను సెలవుపై వెళ్ళమని, నూతన సీఎస్ గా వేరే వాళ్ళని పెట్టుకునే ఉద్దేశం ఉందని తెలిపిన నేపథ్యంలో ఆయన ఆ రోజు నుంచి కూడా సెలవుపై వెళ్లే ప్రయత్నం చేశారు. నిన్న పూర్తిగా ఆ జవహర్ రెడ్డి సెలవుపై అయితే వెళ్ళిపోయారు. అయితే నేడు మాత్రం అధికారికంగా సీఎస్ ని మారుస్తూ ఉత్తర్వులు అయితే వెల్లడించారు. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో సీఎస్ గా ఆయన ఆఫీస్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ఆయన పూర్తి స్థాయిలో కూడా విధులు నిర్వహించే అవకాశం ఉంది. అయితే గత సీఎస్ జవహర్ రెడ్డికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని కొద్ది మేరకు ఉండే ప్రయత్నం చేశారు. ఈ నెలాఖరికి ఆ జవహర్ రెడ్డి పదవి విరమణ కాలం. అయితే ఇప్పుడు నెలాఖరు వరకు తనను ఉంచమని, పదవి విరమణ అనంతరం తను ఎలాగా మారిపోతాను కదా అని చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి చెప్పుకున్న నేపథ్యంలో ఆయనలు కొంత మేరకు వినలేదు. మాకు నూతన సీఎస్ కావాల్సిందే, తనను మాత్రం సెలవుపై వెళ్ళిపోవాల్సిందే అని సూచించినట్లు తెలుస్తా ఉంది. అయితే కొంత మేరకు పాత సీఎస్ జవహర్ రెడ్డి ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా ఎక్కడ కూడా సఫలీకృతం కాలేదు. దీనికి ప్రధానంగా కూడా చూసుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డికి, పాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీని పలు రకాలుగా ఇబ్బంది పెట్టారు, పలు రకాలుగా అవమానకర పరిస్థితుల్లోకి తీసుకెళ్లారు. దాంట్లో ప్రముఖ భూమిక పోషించిన సీఎస్ జవహర్ రెడ్డి పాత్ర కూడా ఉందంటూ కూడా మొదటి నుంచి ఏదైతే టీడీపీ ఎన్నికల హవా కొనసాగుతున్నప్పటి నుంచి కూడా సిఎస్ జవహర్ రెడ్డి మీద ప్రధాన దృష్టి ఉంది. ఆయనకు సంబంధించి పలు మాదిర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గాని, చిత్తూరు గాని, అనంతపురం గాని, ఏలూరు గాని, కాకినాడ, విశాఖపట్నం ఇట్లా పలు సందర్భాల్లో కూడా సిఎస్ ప్రభుత్వానికి సపోర్ట్ గానే చేశారు. కానీ టీడీపీకి ఎక్కడ అనుకూలమైన వాతావరణం కానీ తటస్థంగా కూడా ఉండేందుకు ప్రయత్నించలేదు. కాబట్టి తన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండేందుకైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని ఎట్టి పరిస్థితులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో మొదట కొంత తెల్లవారుజామున ఏదైతే మరుసటి రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రధానంగా డీజీపీని, సిఎస్ ని సిఎస్ ఇద్దరు కూడా మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేసులో ఉన్న చంద్రబాబు నాయుడిని కలిసిన నేపథ్యంలో సూచించిన తర్వాత రోజు కూడా కొంత మేరకు జవహర్ రెడ్డి లోకేష్ బాబుని గాని, చంద్రబాబు గారిని కలిసే ప్రయత్నం చేసినా వారు కలవటానికి అయితే ఇష్టం పడలేదు. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఐఏఎస్, ఐపీఎస్ లు పలువురు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో
జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన నేపథ్యంలో ఖచ్చితంగా వారికి లోపలికైతే అనుమతి ఇస్తారనుకున్నారు, వారికి కూడా అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలోనూ ఎవరైతే అయితే నాగేశ్వరరావు ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా సిఎస్ ను కూడా అప్పుడు డీజీపీని అయితే ఎన్నికల కమిషన్ మార్చింది, ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు కూడా అలాగే సిఎస్ ను కూడా మార్చాలనేటటువంటి డిమాండ్ ను ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జనసేన ముందుకు తీసుకురావడాన్ని మనం చూసాం. మరో కోణం చూసుకుంటే ఎన్నికలు అయిన తర్వాత కూడా అప్పటి సిఎస్ గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలను అటు జనసేన తెలుగుదేశం పార్టీ కూడా చేశాయి కదా. ముఖ్యంగా విశాఖలో భూములకు సంబంధించినటువంటి ఆరోపణలు కూడా మనం చూసాం. ఏంటి ఇప్పుడు ఆయన సెలవు మీద వెళ్లారు, కొత్త సిఎస్ కూడా నియామకం జరిగింది, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ భూములకు సంబంధించి విచారణ ఏమైనా జరిగే అవకాశం ఉందనుకోరా? ఖచ్చితంగా 100% దీంట్లో అయితే ఎటువంటి అనుమానం లేదు. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే లోకేష్ రెడ్ బుక్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలుగుతుంది. దాదాపుగా ప్రతి జిల్లాలోని ముఖ్యమైన కేంద్రాల్లో నిన్న అంతా కూడా ఈ రెడ్ బుక్ కు సంబంధించి లోకేష్ బాబు చేయి పైకెత్తి శబ్దం ఆ టైప్ లో ఆ వాల్ పోస్టర్ వేసి మేము సిద్ధం అంటూ ఆయన ఏదైతే పోస్టర్ పెట్టుకున్నారో దానికి సంబంధించి రెడ్ బుక్ ఆ బొమ్మ వేసి లోకేష్ బొమ్మ వేసి మేము కూడా సిద్ధం అంటూ పెట్టారు. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా సిఎస్ జవహర్ రెడ్డి మీద పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి కూడా గతంలో ఆ గవర్నర్ ని కలిసి ఆ టీడీపీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు ముగ్గురు కూడా కలిసి ఆ గవర్నర్ కి లేఖ అందించారు. అలాగే అంతకు ముందు టీడీపీ ఆ ప్రభుత్వం ఒకటి ఎన్డీఏ కూటమి అవ్వక ముందు కూడా టీడీపీ పలు సందర్భాలలో కూడా జవహర్ రెడ్డి మీద పలు రకమైన ఆ ఫిర్యాదులు చేశారు. ఆ మొత్తంగా చూసుకుంటే విశాఖపట్నం భూములు కానీ, ఆ గుంటూరు జిల్లాకు సంబంధించిన పలు అంశాలు కానీ, కృష్ణా జిల్లా కానీ, విశాఖపట్నం కానీ ఇలాగ చాలా అంశాలకు సంబంధించి జవహర్ రెడ్డి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ రాగానే కూడా సిఎస్ జవహర్ రెడ్డిని, డీజీపీని ఖచ్చితంగా మారవాలని పట్టుపడ్డారు. ఆ చివరి నిమిషంలో అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆ డీజీపీని అయితే మార్చింది. అయితే డీజీపీని మార్చిన క్రమంలో సిఎస్ ను కూడా మార్చాలని ఖచ్చితంగా పట్టుపడ్డారు. కానీ సిఎస్ ని అయితే మార్చడం కేంద్ర ఎన్నికల సంఘం ఇష్టం లేక మార్చలేదు. డీజీపీని మార్చిన క్రమంలోనే రాష్ట్రంలో పరిణామాలు కూడా శరవేగంగా మారినాయి. ఆ తర్వాత సిఎస్ కి సంబంధించి కూడా ఖచ్చితంగా మార్చాలని ఒత్తిడి తెచ్చినా కానీ సిఎస్ మార్చలేని పరిస్థితి. అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరైతే అధికారులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తటస్థంగా ఉండకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఆ ప్రతిపక్షానికి వ్యతిరేకంగా పనిచేశారో అలాగే ఉద్యోగానికి సంబంధించి వాళ్ళు ఎప్పుడైతే గీత దాటిన ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే ఆ ప్రయత్నాలు అయితే లోకేష్ స్టార్ట్ చేశాడు. అయితే దీనికి సంబంధించి కూడా జవహర్ రెడ్డి మీద ఖచ్చితంగా ఆ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు అయితే మొదలయ్యాయి. అలాగే నాగేశ్వరరావు, కొత్త సిఎస్ గా ఇప్పుడు నియమితమైనటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ యొక్క నేపథ్యం ఏంటి? నీరజ్ కుమార్ 1987 బ్యాచ్ కి చెందిన ఆ వ్యక్తిగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన రాష్ట్రంలోని వివిధ శాఖలు, పర్యావరణ శాఖ, అటవీ శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖలో ఆ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. గతంలో ఆ చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వంలో కూడా పలు కీలక శాఖలు పనిచేశారు. ఇప్పుడు ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి కావడంతో ఆయన వైపు మొగ్గు చూపారు అనమాట. అయితే ప్రస్తుతం జవహర్ రెడ్డి ఫస్ట్ సెలవుపై వెళ్ళమన్నప్పుడు కూడా ఇండైరెక్ట్ గా ఏదైతే నీరబ్ కుమార్ ప్రసాద్ ఇండైరెక్ట్ గా ప్రభుత్వంలో ఆ పలు కార్యక్రమాల్లో కూడా నిన్న ఈ రోజు ఉదయం కూడా పాలు పంచుకున్నట్టు తెలుస్తా ఉంది. జవహర్ రెడ్డి సెలవుపై ఆ తర్వాత ఎప్పుడైతే అధికారిక ఉత్తర్వులు వచ్చినాయో అధికార ఉత్తర్వుల తర్వాత ఆయన అధికారికంగా పనిచేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించి పూర్తిగా కూడా ఎవరైతే కొత్త సిఎస్ వస్తాడో ఆయన చూసుకుంటాడు. పాత జవహర్ రెడ్డిని అయితే ఆ కార్యక్రమాలకు సంబంధించి కూడా అతన్ని ఎంటర్ చేయకపోవడంతో ఆ పూర్తి స్థాయిలో నీరబ్ కుమార్ మొన్నటి నుంచే వర్క్ లోకి దిగినట్టయితే మనకు తెలుస్తా ఉంది. శివ. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.